అనుపమా పరమేశ్వరన్ మంచి ఆర్టిస్ట్, అందులో ఎలాంటి సందేహం లేదు. అటు సంప్రదాయబద్ధమైన పాత్రలలోనూ, ఇటు మోడ్రన్ డ్రెస్లలోనూ ప్రేక్షకుల కథ అది పడతి అనే ఒక విలేజ్. అక్కడ సుబ్బులక్ష్మి అనుపమా పరమేశ్వరన్ కూడా తన తండ్రితో కలిసి నివసిస్తూ ఉంటుంది. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన దురదృష్టవంతురాలు ఆమె. ఆ ఊళ్ళోని వాళ్లందరికీ ఇలవేల్పు జ్వాలమ్మ తల్లి. ఆ గ్రామంలో ఈడొచ్చిన అమ్మాయిలంతా ముఖం కనిపించకుండా పరదా ధరించాలి. ఒకవేళ పరదా లేకుండా ఎవరికైనా కనిపిస్తే అది అమ్మవారికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. గర్భవతులుగా ఉన్న స్త్రీలకు, కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణహాని అనే నమ్మకం అక్కడివారిలో బలంగా ఉంటుంది. ఇక ఎవరైతే పరదా నియమాన్ని ఉల్లంఘించారో వాళ్లు తమంతట తాముగా గ్రామస్తుల సమక్షంలో బావిలోకి దూకి ఆత్మర్పణ చేయవలసి ఉంటుంది. అలా చేసినవారి సమాధులు కూడా ఆ గ్రామంలో చాలానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో సుబ్బు అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతనినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. పెద్దలు కూడా అందుకు అంగీకరిస్తారు. నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంత జరుగుతున్నా అతని దగ్గర కూడా ఆమె పరదా తీయదు. నిశ్చితార్థం రోజు రానే వస్తుంది. సుబ్బు స్నేహితురాలైన రత్న, సంగీత కూడా సిటీ నుంచి ఆ ఫంక్షన్కి వస్తుంది. ఆ సమయంలోనే ఒక ఇంగ్లీష్ మేగజైన్ కవర్ పేజీపై